బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద జనసేన పార్టీ అధ్యక్షుడు దూళ్ల సురేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపల్ల జనసేన పార్టీ సమన్వయకర్త మత్తి భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండల జనసేన పార్టీ ముఖ్య నాయకులు దూళ్ల సురేష్, రేపల్ల జనసేన పార్టీ సమన్వయకర్త మత్తి భాస్కర్ రావు మాట్లాడుతూ నేటి తరంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించుకున్నందుకు మాకు ఎంతో గర్వకారంగా ఉందని అన్నారు. ఈ రోజు మేము అందరూ ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్యమైనటువంటి రోజు మాకు ఇది. ఎందుకంటే మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మా అధినేత ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ముందుకు వస్తున్నాం. ఎందుకు ఇలా ఎందుకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తామంటే మన ఇండియాలోనూ కానీ ప్రపంచంలోనే ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరని మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే 2014లో పార్టీ స్థాపించి అప్పటి నుంచి 2025 వరకు దాదాపుగా 11 సంవత్సరాలు ఎంతో కష్టపడి అలయన్స్ పెట్టుకుని బీజేపీ అంటే టీడీపీతో అలయన్స్ పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ అవడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ 11 సంవత్సరాలను కష్టపడటం వల్లే ఈ పొజిషన్కి రాగలిగారు. కాబట్టి మేము ఎంతో గర్వంగా ఆయన యొక్క అభిమానులుగా, ఒక రాజకీయ కార్యకర్తలుగా, నాయకులుగా ఎదగటానికి మాకు ఎంతో సహాయపడుతున్నటువంటి మా అధినేత గారికి ఇంతకంటే మేము ఏ కృతజ్ఞతలు చెప్పకండి. కాబట్టి మన మండల అధ్యక్షులు దూళ్ల సురేష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు స్థానం సంపాదించుకోవడం అనేది మాకు చాలా అదృష్టం. ఆయన కింద మేము జనసేన పార్టీలో కొనసాగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడి కింద మేము ఒక గౌరవంగా రాజకీయం నేర్చుకుంటూ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఈరోజు ఒక సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా ఆయనకి ఆయుధ ఆరోగ్యాలతో వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై జనసేన. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాటర్సీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చాటర్సీ రాజేష్ ఆధ్వర్యంలో చీరాల స్వర్ణ రోడ్డు దోసందన కరకట్టపై నివసిస్తున్న 30 అనాది కుటుంబాలకు చాటర్సీ రాజేష్ నిత్యావసర వస్తువులు, దుస్తులు, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలో ఈ రోజుకు చీకట్లో జీవిస్తున్న యానాదులకు వారి గృహాలకు విద్యుత్ సౌకర్యం కావాలని కోరారు. వారి కోరికను సావధానంగా విని అతి కొద్ది రోజుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన సాయశక్తులా పరిష్కరిస్తానని అభయమిచ్చారు. చూడండి అమ్మ చూడు, ఈ పెద్ద అనుకున్నాడు చూడండి, అనుకున్నాడు ముందుకు నుంచో కొట్టుకోదు కొట్టుకో చూడు చూడు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే అరికట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. బుధవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ దళిత బహుజన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు జిలానీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలను దోపిడీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, అబ్దుల్ ఖాదర్, కరీముల్లా, రహీం, వెంకటేశ్వర్లు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి సాఫ్ట్వేర్లు వెంటనే, రద్దు చేయాలి డ్రాప్ ఛార్జీలు వెంటనే, తగ్గించాలి పెరిగిన కరెంట్ ఛార్జీలు వెంటనే, కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. పేద నిరుపేదలు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇది మన ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం అంటే అన్ని అక్రమాలే అన్నయ్యాలే. ఇది మన ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు మహిళా సంక్షేమమే ధ్యేయంగా వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా శ్రీశక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు, టీడీపీ మహిళా నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ ఊసా రాజేష్ గారిని జనసేన వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు కారణం వేదిక మీద మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల కలయికతో మీ ఇంటింటికి వచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ బాండ్స్ కూడా ఇచ్చాం. ఈ 6 పథకాలు మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మీ ఇంటింటికి తిరిగి బాండ్లు అమలు చేశాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ మీ అందరికి వచ్చి మీ అందరికీ కత్తి లేపి రేపు మాకు ఓటు చేయండి, మీ అధికారంలోకి వచ్చేందుకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తాము. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎంతో చేశారు. నిజమే, వాళ్ళు ఎద్దేవా చేయడానికి కారణం ఉంది. ఆల్రెడీ రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా ప్రశ్న పెట్టి చేశారు. ఆర్థికంగా దివాళా చూపించారు. 12.5 లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం మీద. వీళ్ళు హామీలందరూ అన్ని ఇస్తా ఉన్నారు. అసలు వీళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు, చేయడానికి అవకాశం లేదనేది అమలు చేశారు. కానీ మీరు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మీరు విశ్వసించారు. విశ్వసించబట్టే ఒక్క ఛాన్స్ అని చెప్పి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రకరకాల వాగ్దానాలు చేసి మోసపూరిత మాటలు చెప్తే నమ్మి జగన్మోహన్
చెరుకుపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఈ రోజు సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మతి దివాకర్, రత్నప్రసాద్, ఎంపీడీఓ మహబూబ్ సుబాని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. మండల వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, వ్యవసాయ శాఖ అధికారి, విద్యాశాఖ అధికారి, ఆరోగ్య శాఖ అధికారి, వివిధ శాఖ అధికారులతో మండల అభివృద్ధి పరంగా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహబూబ్ సుబాని, మండల ఎంపీపీ రత్నప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అభివృద్ధి ఎలా ఉంది, భారతదేశం మొత్తం మీద ఉన్న అన్ని పంచాయతీలు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా తెలుసుకుంటుంది, దానికోసం ఈ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేయమని చెప్పి అడుగుతుంది పంచాయతీలని. ఇందులో ఒక 150 నుంచి 200 వరకు ప్రశ్నలు అడుగుతుంది మనల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రశ్నలు అడుగు ఆ స్కోర్ను బట్టి ప్రోత్సాహకాలు వేస్తారు పంచాయతీలకి. బాగా స్కోర్ వస్తే 80-90 గనక స్కోర్ వస్తే ఒక్కొక్క పంచాయతీకి ₹1 కోటి బహుమతి కూడా వస్తుంది. ఒక్కొక్క పంచాయతీకి ₹1 కోటి బహుమతి. అంటే ఇందులో మొత్తం 9 థీముల మీద పనిచేయమంటుంది. 9 థీములు గాను మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి లాగా మొత్తం అవి కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారుల దృష్టి తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసుకునే దిశగా ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరుకుంటూ, మనకు వ్యవసాయ శాఖకు సంబంధించి మాట్లాడతారు. దానికి సంబంధించి గ్రామాల్లో ఉన్న సమస్యలు కూలంకషంగా ఏంటంటే జనరల్గా 4-5 అంశాల మీదే సీజనల్ గా వచ్చాయి. ఇప్పుడు వాటర్ కానీ, వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ సీజనల్ గా వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని వ్యవసాయ శాఖకు సంబంధించి ఏవో గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎండి ఫరూక్. నేను కొత్తగా మొదటి సర్వసభ్య సమావేశం హాజరైన కాబట్టి నేను పరిచయం చేసుకుంటాను. రీసెంట్గా అయినటువంటి కాన్సర్స్ లో వచ్చానమాట మండల వ్యవసాయ అధికారిగా. ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీ గారికి, అదేవిధంగా పిడుగురుల పట్టణంలో వంగవీటి మోహనరంగ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు పిడుగురాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాపనాయకుడు కొమ్మ మహేష్, కామిశెట్టి అమరలింగేశ్వరరావు, చిలుకూరి శ్రీనివాస్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దుదేకుల కాసిం సాయిదా, చిలుకూరి శ్రీను, గుర్రం కోటేశ్వరరావు, కామిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, చింతా వెంకట శివరావు, మందా జెస్సీ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి వీరుల గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గుర్రం జాషువా ఉన్నతమైన విలువలతో అంటరానితనం, కుల అసమానతల మీద పేద ప్రజల జీవిత విధానాలను తన అనుకూలంగా రచన చేసి సమాజానికి కనువిప్పు చేసేలా కవితలుగా రాసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కవి, కోకిల విశ్వకవి, నవయుగ కవి, చక్రవర్తిగా గుర్తింపు పొందిన గుర్రం జాషువా గారి పేరును పల్నాడు జిల్లా స్థానంలో గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా మార్చాలని ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ ప్రకటన రూపంలో తెలియజేయడం జరిగింది. గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలి. పల్నాడు గుర్రం జాషువా జిల్లాగా మార్చాలి. గుర్రం జాషువా పేరుని పల్నాడు జిల్లాకి పెట్టాలి. కొత్త ప్రభుత్వం వెంటనే ఇప్పుడు పెంచే దాంట్లో గుర్రం జాషువా పేరుని పెట్టాలి. పల్నాడు జిల్లాని కవితో జిల్లా గుర్రం జాషువా పేరు పెట్టాలి. కారంపూడి ప్రాంతంలో అన్ని ప్రజా సంఘాలు సమావేశమై ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జిల్లాల పేర్లను మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మాట్లాడారు. దానిలో భాగంగా పల్నాడు ప్రాంతం నుండి వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పల్నాడు జిల్లాని పల్నాడు జిల్లా పేరు మార్చి గుర్రం జాషువా పేరుగా పెట్టాలనేటువంటిది ఉనికిలోకి వచ్చింది. అదేవిధంగా ఆ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడున్న ప్రజా సంఘాలన్నీ కూడాను మరి ఏకకంఠంతో గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని తెలియజేస్తూ మరి గుర్రం జాషువా గారిది అదేవిధంగా ఈరోజు పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో గతంలో ఏర్పడినటువంటి 26 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీ వేసి మరి కొత్తగా ఇంకొక 5-6 జిల్లాలని పెంచడం, అదే రకంగా అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి జిల్లాల యొక్క పేర్లు కొన్ని మార్పులు చేయడం, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల మీద తీర్మానం చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి అది పరిశీలన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి గతంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో పల్నాడు జిల్లాను గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా మార్చాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య గారు అప్పట్లోనే అసెంబ్లీలో మన జిల్లాకి గుర్రం జాషువా జిల్లాగా మార్చాలని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జిల్లాల పేర్లు మార్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు పట్టించుకొని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నర్సరావుపేటలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం వ్యాపార రంగంలో ప్రవీణతతో పాటు దేవుని పట్ల గాఢమైన భక్తి భావాన్ని కలిగి ఉంటుందని, దేవాలయాల నిర్మాణ వారి సహకారం అమూల్యమని కొనియాడారు. తన ఎమ్మెల్యే గెలుపుతో నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారని, ఆర్యవైశ్యుల పిలుపు అరవింద్ బాబు గెలుపు అనే నినాదంతో వారు స్వచ్ఛందంగా తన సేవలు అందించారని ప్రశంసించారు. స్వాగతం సుస్వాగతం. ఈ శివాలయం ఉంది, ఎంతో గొప్ప పేరున్న దేవాలయం. మొదటి నుంచి కూడా పాతూరు శివాలయానికి వెళ్ళి మొక్కులు మొక్కుంటే గనక అన్ని ఆ స్వామివారు తీరుస్తారు. స్వీకారం చేయటం, కార్యవర్గ సభ్యులుగా ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వామివారికి ఎవరైతే సేవ చేస్తున్నారో తరతరాలుగా ఆ కుటుంబాలు ఉన్నారు కాబట్టి దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా వారికే దీంట్లో అగ్రస్థానం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది ఏంటంటే కార్యవర్గ సభ్యులు మారుద్దాము, చాలా రోజు వాళ్ళు ఉన్నారని చెప్పారు. కానీ ఏంటంటే ఈ ఒక ధర్మకర్తలాగా మొదటి నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన మరి అవసరం వచ్చింది మనకి. అదేవిధంగా మన పాండురంగస్వామి టెంపుల్ కానీ, మరి పట్టణస్వామి టెంపుల్ కానీ, ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి, చిత్రామస్వామి టెంపుల్, ఇట్లా చాలా గుళ్ళల్లో మన ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఒక బడి కట్టించినట్టు గుడి కూడా కట్టించారు. ఎవరికి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా, పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా వ్యాపారాలు చేస్తూ వాళ్ళు గుడి కట్టించుకున్నారు. అదేవిధంగా ఒక కాలేజీ కట్టించారు. మరి పెద్దలు వీళ్ళు అయితే దైవారాధన చేస్తారో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళకి పంటలు బాగా పండుతాయి, వాళ్ళ పిల్లలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇది సత్యం. ఇది ఎంతో మంది నిరూపించారు. చంద్రబాబు నాయుడు గారు మరి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఎత్తులేసింది 20 అడుగులు, అయినా కానీ ఆయన బతికి బయటపడ్డాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా మరి కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు నమ్ముకుంటారు ఆయన. అందుకని ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం. అందులో దేవుడు పూజ చేసే ఆర్యవైశ్యులన్నా మరి బ్రాహ్మణోత్తములన్నా చాలా ఇష్టం ఆయనకి. అందుకని మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి సదా అండగా ఉండాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే మంచి వ్యక్తులకి పార్టీలు కాదు మీకు కావాల్సింది, ఇక్కడ మంచి వ్యక్తులకి మనం అండగా ఉండాలి. వాళ్ళే ముగ్గురు ఇందాక మరి త్రిమూర్తులు అని చెప్పారు మా తమ్ముడు. ఆ త్రిమూర్తులు వాళ్లే. నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు, పవన్ కళ్యాణ్ అంటే అది తెలియని వాళ్ళు లేరు. 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 ఏళ్లు దాటి వాళ్ళ 2వ రోజు మళ్ళీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నిన్న. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్న ఉమ్మడి కూటమి తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఇక్కడున్న ఉమ్మడి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంచి మంచి ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లానే మళ్ళీ గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు ఈ రోజు కర్రలతో వస్తున్నా, రేపు అధికారంలోకి రాగానే గొడ్డలతో వస్తామంటూ కాసు మహేష్ రెడ్డి రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి సిఐ భాస్కర్ కు ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని కూటమి నేతలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టి అలచలు లేపాలనే ఉద్దేశంతో కాసు మహేష్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పోయాడో మరి ఏరే పని మీద వెళ్ళాడో కానీ అతను దుర్మార్గమైన విమర్శ చేశాడు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మేము అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు. అతను పాపం నిజమే అతను అన్నది, గొడ్డలతో వస్తాడు. ఎందుకంటే పోయిన 1924లో 11 మందిని మనుషులు చంపించాడు అతను. మరి అలానే దాదాపు 8 మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే. మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి, ఒక విద్యావంతుడే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం, గొడ్డలతో వచ్చి ఎవరు నరకాలను మరి ఎవరు నరుకుతారో అర్థం కావట్లే. ఇది పూర్తిగా ఖండిస్తూ మరి ఇతను గొడ్డలతో వస్తే ఎవరు గాలి కొండరు, మరి అతని కన్నా ఎక్కువగానే మేము మాట్లాడగలం. కానీ అది సమంజసం కాదు. మా పార్టీ క్రమశిక్షణతో మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ
మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారిని శాంతి పథం మీద నడిపిస్తూ ఇప్పుడు 15 నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్. గతంలో ఎర్రతనేని శ్రీనివాసరావు గారు రాకముందు ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ గ్రామంగా ఉండేది. ఎందుకంటే గ్రామాలు కూడా వదిలిపెట్టిపోయిన సందర్భాలు మనందరం తెలిసి పల్నాడు ప్రాంతంలో. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఫ్యాక్షన్ గ్రామాలే. అలాంటి గురజాల నియోజకవర్గంలో ఈ రోజుకి ఫ్యాక్షన్ లేదు. దాని ఘనత ఎర్రతనేని శ్రీనివాసరావు గారి దగ్గర నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున రెచ్చగొట్టే మాటలు మహేష్ రెడ్డి గారు అలా మాట్లాడటం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. పల్నాడు ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్ని మేలుకోరాలే తప్ప హింసా మార్గంలో తీసుకెళ్లటం కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజున మీరు ఆ విధంగా రెచ్చగొట్టుకోబట్టే 151 సీట్లకి ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు గొడ్డలు కర్రలంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు. ఇతను మహేష్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను మతి భ్రమించింది. రేపు గురజాల సీట్ ఇస్తారో నరసరాడు ఇస్తారో తెలియదు. ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే, గ్రామాల్లో రెచ్చగొడితే, వీరిపై కేసులు పెడితే ఆ కేసుల పైన మరలా హైకోర్టుకు వేయే ఉద్దేశం అవుతుంది, అడ్వకేట్ ఆలోచన. కాబట్టి ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము, కనీసానికి జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే మేము కూడా సత్తెనపల్లి పరిధిలోని భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని గ్రామ ప్రజలు మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ వద్దు అనే నినాదాలతో గ్రామ ప్రజలు హోరెత్తించారు. ఇది పరిస్థితి. గ్రామ సభ పెట్టే ఉద్దేశం ఇది. ఎవరికి మాజీ సర్పంచ్ భర్తనే. నా పేరు కొల్లూరు రామమల్లేశ్వరరావు. నేను గతంలో 14-19 మధ్య సర్పంచ్గా చేశాం. మేము ఆ రోజు అభివృద్ధి అంటే ఆ రోజు మేము మా వంతు మేము అభివృద్ధి చేశాము. ఈ రోజు కొత్తగా మొన్న 25/8/2025 ఒక గ్రామ సభ పెట్టారు. ఆ గ్రామ సభ కార్యదర్శి గ్రామ సభ అని చెప్పి ఆ గ్రామ సభ సత్తెనపల్లిలో మున్సిపాలిటీ విలీనంలో భాగంగా గ్రామ సభని పెట్టారు. ఆ గ్రామ సభకి మా ఊరు రైతులు మొత్తం, గ్రామ ప్రజలు మొత్తం పార్టిసిపేట్ చేశారు. ఆ గ్రామ సభలో వాళ్ళు సెక్రటరీ గారు కార్యదర్శి ఏం చెప్పారంటే, ఏమండి మీది మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియలో ఈ రోజు గ్రామ సభ పెట్టామండి, ఆ గ్రామ సభలో మీ అభిప్రాయం ఉంటే చెప్పమన్నారు రైతుల్ని. గ్రామ ప్రజలు ఏం చెప్పారంటే, మాకు ముమ్మాటికి మున్సిపాలిటీ వద్దండి, పంచాయతీగానే కొనసాగించాలండి. ఆ పంచాయతీ కొనసాగించకపోతే మేము ఉపాధి కోల్పోతామండి. ఉపాధి కోల్పోవడానికి మినిమం ఎస్సీ పీపుల్స్ 1500 మంది ఉన్నారండి, బీసీ వర్గానికి చెందిన 700 మంది ఉన్నారండి కులస్తులు, ఓసీ వచ్చి 700 మంది ఉన్నారండి. వీళ్ళు ఆల్మోస్ట్ 1400-1500 మంది జాబ్ కార్డులు ఉండి, వీటిలో జాబ్ కార్డులో మినిమం ఎస్సీ పీపుల్స్ మినిమం 600 దాకా ఉంటాయండి. వాళ్ళు కేవలం ఈ 100 రోజుల పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం మీద ఫిబ్రవరి టు చివరి 7 నెలలు ఉపాధి హామీ మీద బతుకు తెరువు కోసం చేసుకుంటా ఉంటారండి. ఈ పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేయడం వల్ల ఈ ఏదైతే ఉపాధి గ్రామీ కింద పనులు చేస్తారో వాళ్ళందరూ రోడ్డును పడతారు. ఆ రోడ్డును పడకుండాలంటే పంచాయతీగా కొనసాగిస్తే వీళ్ళందరూ ఆ ఉపాధి పనులు చేసుకుంటా జీవనోపాధి కల్పించుకుంటారు. అదే విలీనం చేస్తే వీళ్ళందరూ రోడ్లు పడతారు. రోడ్లు పడింది కాక మున్సిపాలిటీకి పన్నులు కట్టడం భారం, ప్లస్ కొద్దిపాటి ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఈ రోజు పంచాయతీలు కట్టుకున్నామంటే ఒక మేస్త్రి ఒక సిద్ధాంతి పట్టుకుంటే మున్సిపాలిటీలు ఇల్లు కట్టుకుంటారు. రేపు అదే మున్సిపాలిటీలో కలిగితే కంపల్సరీగా మున్సిపాలిటీ ఆఫీస్కి పోవాలి, అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చేదానికి వాళ్ళకి ఎంత డబ్బు అడుగుతారు. ఆ డబ్బు ఈ లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాది గ్రామ పంచాయతీగానే కొనసాగించాలి. ఉపాధి ఎవరైతే అగ్రగాని కులాలు ఉన్నారో ఎస్సీలు బీసీలు వాళ్ళందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.